welcome back to our channel. Today let's make a simple sweet recipe with only few items. Let's try it out today. ఈ స్వీట్ రెసిపీ చేయడం కోసం మనం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొద్దిగా అటుకులు, ఆల్మండ్స్, పుట్నాల పప్పు, షుగర్ అండ్ కొంచెం బెల్లం యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకుందాం. ఇక్కడ షుగర్ అండ్ బెల్లం యాడ్ చేసుకునే క్లిప్ ఒకటి మిస్ అయ్యింది, సో ఇక్కడ సపరేట్గా చూపించాం షుగర్ యాడ్ చేసుకోండి అని చెప్పి. బెల్లం క్లిప్ కూడా మిస్ అయింది యాడ్ చేయడం. ఒకసారి అది మీరు చూసుకొని టేస్ట్కి సరిపడా బెల్లం వేసేసుకొని పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకుందాము. సో ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత అది ఒక బౌల్లోకి తీసుకొని పెట్టేసుకుందామండి. తర్వాత ఆ మిశ్రమాన్ని మనం నెయ్యి ఉంటుంది కదా, అది నెమ్మదిగా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ రౌండ్ ఉండల్లాగా చేసేసుకొని గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకుంటే రెడీ అయిపోతుందండి యమ్మీ అండ్ టేస్టీ స్వీట్. జస్ట్ 5 minutes టైం ఈ రెసిపీకి, ఎందుకంటే ఉండలు చేసుకోవడం అంతా ప్రాసెస్ని బట్టి 5 minutes అంటున్నాను. చాలా సింపుల్ అండి. ఇలా ఎప్పుడన్నా స్వీట్ ఏదైనా తినాలనిపిస్తే ఇలా ఇంట్లో అవైలబుల్గా ఉండే కొన్ని ఐటమ్స్తో సింపుల్ అండ్ టేస్టీగా మనం ఈ స్వీట్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీరు ట్రై చేయండి. దీంతో పాటు మనం పన్నీర్తో స్వీట్ కూడా చేసాము మిల్క్ పౌడర్ యూస్ చేసి. ఆ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం, ఒకసారి చెక్ చేయండి. ఇంకా దాని తర్వాత అప్లోడ్ చేసిన వడాపావ్ రెసిపీస్ అండ్ నిన్న పెట్టిన చికెన్ ఫ్రై అండ్ మటన్ కర్రీ రెసిపీస్ లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తామండి. వన్స్ చెక్ ఇట్ అండ్ ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో ప్లీజ్ డూ ట్రై ఇట్ అండ్ కమెంట్ us if you like the video. Please share. Thank you for watching. Pull us, do like, share, comment, and subscribe in TMRW. We are going to upload kids' favorite recipe, yummy and mouth-watering cheese pasta. In less time, don't miss it. Subscribe for the notification of the video. Bye-bye.